హలో ప్రెసిడెంట్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనండి ఇజ్రాయెల్‌లో మీ తెలుగు అమ్మాయిని. ఈరోజైతే మా సహవాసం తరపు నుంచి మేమందరము కూడా ఇలా టూర్కి వచ్చామండి. ఇప్పుడు మీరు చూస్తుంది యేసుప్రభు శిష్యుడైన పేతురు ఇల్లండి ఇది. అప్పుడు యేసుప్రభు ఆ ఇంటికి వచ్చినప్పుడు పేతురు గారి యొక్క అత్త జ్వరంతో బాధపడుతూ ఉంటుందని మత్తయి సువార్త 8వ అధ్యాయం 14 వచనం నుండి 17 వరకు ఉన్న వచ్చిన భాగం ప్రకారంగా మీరు చూస్తున్నారు కదా. ఆ ప్లేస్లోనే పేతురు గారి అత్త జ్వరంతో బాధపడుతూ ఉంటుంది. అప్పుడు యేసుప్రభు ఆమెనే చూచి ఆమెని స్వస్థపరుస్తారు కదండి. అప్పుడే ఆమె లేచి యేసుప్రభుకి ఉపచారం చేస్తుందని బైబిల్ వాక్యం ద్వారా మనం చూస్తాం. ఇప్పుడు ఉన్న ప్రదేశంలోనే అంటే ఆ ఇంటి దగ్గర ఇప్పుడు చర్చ్ అయితే కట్టారండి. మీరు చూస్తున్న చర్చ్ అనమాట ఇదైతేని. చూస్తున్నారు కదా ఎంత బాగుందో కదా చర్చ్ అయితేని. ఇక్కడికి అనేక మంది చాలామంది ఎవరు వచ్చినా ఈ యొక్క ప్లేస్ని సందర్శిస్తూ ఉంటారండి. దేవుని మహాకృపను బట్టి మేము కూడా ఈ యొక్క ప్లేస్ని చూడటానికి దేవుడు మాకు కూడా మంచి చక్కటి అవకాశం ఇచ్చారు. ఈ వీడియో చూస్తున్న మీ అందరికీ కూడా దేవుడు గొప్ప అవకాశం ఇచ్చారండి.